ఇంకొకటి వచ్చింది, అంత పెద్ద వద్దు. ఆవు నన్ను ఎందుకు గొడవపోయింది, అసలు నేను ఆవు దగ్గరికి ఎందుకు పోయినా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ నాకు. నేనైతే మా ఇంట్లో 16 సోమవారాల వ్రతం అయితే చేసుకుందామని చెప్పేసి ఆ వ్రతానికి సంబంధించిన వస్తువులన్నీ దగ్గరుండి తెచ్చుకొని మరి నేను వ్రతం చేసుకోవాలని డిసైడ్ అయినా. ఆ చేతులతో ఒక్కొక్క పని చేసుకుంటూ వ్రతం చేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఆనందం అయితే అబ్బో మాటల్లో చెప్పలేంది. నేనైతే వ్రతానికి స్వామివారి పీఠం పెట్టుకోవాలి కదా, పీఠం పెట్టుకోవడానికి ముందు పేడతో అలకాలి, ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా చేసుకుందామని డిసైడ్ అయినా. నేనైతే దాదాపు ఈ వ్రతం చేసుకోవాలని 6 నెలల నుంచి అయితే అనుకుంటున్నా. 6 నెలల నుంచి నాకు టైం దొరికినప్పుడల్లా యూట్యూబ్లో కొట్టి 16 సోమవారాల వ్రత పూజ విధానం ఎలా అని చెప్పేసి చాలా వీడియోలు చూసిన. దాని తర్వాత ఇంకా నాకు తెలిసిన పంతులను అయితే అడిగిన, ఒక్కరిని కాదు దాదాపు ఒక 2-3 అయితే అడిగిన. పంతులు చెప్పినది అండ్ యూట్యూబ్లో చూసింది కూడా మ్యాక్సిమం అన్ని దగ్గరే ఉన్నాయి, ఒకే విధంగానే చెప్పారు. యూట్యూబ్లో కూడా అలానే ఉన్నది. ఈ పూజ విధానంలో చాలా వరకు అన్ని సాంప్రదాయబద్ధంగా ఉన్నది. నాకు కుదిరినంత వరకు మ్యాక్సిమం నేనైతే 100% శ్రమ పడి అన్నీ న్యాచురల్గా పద్ధతిగా ఎలా అయితే చెప్పారో అలానే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ స్వామివారి పీఠం పెట్టుకోవడానికి కింద నేల మీద పేడతో అలకాలి. పేడ కావాలి కాబట్టి నేను మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిన పేడ కోసము. ఇక్కడ గోశాల ఉంటుంది, ఇక్కడైతే ఖచ్చితంగా ఆవు పేడ దొరికిద్ది అన్న నమ్మకంతో అయితే వచ్చిన. ఇంకా ఇక్కడికి రాగానే కొద్దిసేపు అక్కడ ఉన్న ఆవులతో నేను నా పాప ఆడుకొని తర్వాత అక్కడ ఒక లేడీ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఆవు పేడ కావాలి అని చెప్పా. సరే ఒక కవర్ ఇవ్వండి అంటే తనకు నేను ఆల్రెడీ ముందే తీసుకెళ్ళాను కవరు. ఆ కవర్ ఇస్తే తను కొంచెం పెట్టించింది, నేను కొంచెమే అడిగాను, కొంచెం పెట్టించింది. తర్వాత కామ్గా నా పని ఏదో నేను రావచ్చు కదా, గోమాతకి దండం పెట్టుకుందాం అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నా. అది పొడిసింది, అంటే పొడవడానికి ట్రై చేసింది. ఆమె అంటూనే ఉంది అన్ని ఆవులు కామ్గా ఉంటే మంచిగా దగ్గర తీసుకున్నా ఏమనవు, అది మాత్రం పొడిసిద్ది, మీరు వెళ్ళొద్దని చెప్పే లోపే వెళ్ళిపోయారు అక్కడికి అని చెప్పేసి అనింది. మొత్తానికైతే ఆవు పేడ అయితే తీసుకున్నా. చూడండి నా ఫేస్ ఎంత గ్లో కనిపిస్తుందో, అంటే అంత ఇష్టంతో ఈ పనులు అయితే నేను చేసుకుంటున్నాను, అందుకే చాలా గ్లో కనిపిస్తుంది. ఆవు పేడ తీసుకున్న తర్వాత స్టీల్ సామాన్ షాప్ దగ్గరికి వెళ్ళా. అక్కడ పానమట్టం కోసం, ఎందుకంటే అభిషేకం చేయడానికి కింద పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, కొంచెం ఎక్కువ వర్క్ ఉండదు అన్న ఉద్దేశంతో. కానీ అక్కడికి వెళ్ళాక అది ఉందిరా కాస్ట్, అబ్బో అది 1200 అన్నారు. అమ్మో అంత కాస్ట్, నేను పూజ చేసుకునేది ఇష్టంగా, మా ఆయనకు భారం కావద్దు ఖర్చు పెట్టి అని చెప్పేసి ఏం తీసుకోకుండా కామ్గా అయితే మళ్ళీ పూజ సామాన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిన. పూజ సామాన్ షాప్లో కూడా నేను ఎక్కువ ఖర్చు పెట్టలేదు, మినిమం కావాల్సిన వరకే తీసుకున్నాను. మ్యాక్సిమం ఇంట్లో పూజ సామాన్ అన్నీ ఉంటాయి, కాకపోతే ఆవు నెయ్యి లేదు, ఒకటి వైట్ క్లాత్ కావాలి, వైట్ క్లాత్ లేదు, దానికోసమనే వెళ్ళిన. ఇవి తీసుకున్న తర్వాత ఈలోపు ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఆవులు ఇంటికి వచ్చి పాలు పిండే టైం అయింది. ఇంకా నేనైతే ఆవు పాలు స్వయంగా షాపులలో కాకుండా పాలు పిండి అమ్మే వాళ్ళ దగ్గరే వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి నేనైతే మా షాప్కి దగ్గరలో ఉంటుంది వీళ్ళ హౌజు. ఎప్పుడైనా నాకు ఆవు పాలు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తా. ఏ టైం వెళ్ళినా సరే ఉదయం ఈవినింగ్ ఖచ్చితంగా కొన్ని పాలైనా సరే దొరుకుతాయి. అందుకే నమ్మకంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన ఆవు పాలు కావాలి అని. తను ఆల్రెడీ పిండి పైకి వెళ్ళిందంట ఆంటీ, అంకుల్ ఏమో ఇంకా వాటికి దాన పెడుతున్నాడు. కర్రగా భలే క్యూట్గా ఉంది కదా ఈ ఆవు, భలే అనిపించింది నాకు. ఇంకా నేను వెళ్ళగానే నాకు కొన్ని ఆవు పాలు కావాలి అని చెప్తే ఆంటీ పైన ఉన్నారు, తను కవర్లో పోసి కిందికి ఇచ్చారు. ఇంకా అవి నేను తీసుకొని వాటికి కావాల్సిన మనీ అయితే పే చేసి వచ్చేసిన ఇంటికి. అయితే ఆవు పాలను అయితే ఈజీగా గుర్తుపట్టవచ్చు నిజంగా ఆవు పాల ఫేకా అనేది. ఇవైతే ఒరిజినల్ ఆవు పాలు. ఇంకా ఇదైతే ఈ సోమవారం రోజు మార్నింగ్ ముగ్గు, ఈరోజే పూజ కాబట్టి ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగి మంచిగా ఇంటి ముందు ముగ్గేసిన. ఇక్కడైతే ఇంకా ముగ్గేయలేదు, ఆరలేదు, ఆరిన తర్వాత ఇద్దామని చెప్పేసి ఇంకా ఫ్యాన్ వేసి పెట్టిన. సోమవారం రోజు రెగ్యులర్ పూజ ఎలా చేసుకుంటానో మార్నింగ్ టైంలో అలానే పూజ చేసుకున్నా. అట్లనే గుడికి కూడా వెళ్ళేసి వచ్చిన, స్వామివారిని మంచిగా మొక్కుకున్నా. నేను చేసే ఈ పూజకు ఎలాంటి ఆటంకాలు రాకుండా 16 వారాలు
ప్రశాంతంగా చేసుకోవాలి స్వామి, నాకు ఆశీర్వాదం ఇవ్వు అని వెళ్ళి శివయ్యకు దండం పెట్టుకొని వచ్చిన. ఇప్పుడు లంచ్ టైం అయితే అయింది. లంచ్ అయితే నేను చేయట్లేదు. పాలు చపాతీలో కూడా ఉప్పు వేయకుండా, అంటే ఈరోజు ఉప్పు తినకూడదు, ఉప్పు వేయకుండా చపాతీలు చేసుకొని పాలల్లో కలుపుకొని తింటున్నా. ఇంకా దీని తర్వాత అయితే స్వామివారి ఫోటో వెనుక కొంచెం ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఫ్రెండ్ని పిలిస్తే ఒక ఫ్రేమ్ ఒకటి క్లాత్ కొట్టి ఇచ్చాడు. తను క్లాత్ కొట్టించిన తర్వాత నేనైతే ఆ క్లాత్ మీద కోలం డిజైన్ అయితే వేసా. అదే మెలికల ముగ్గు ఉంటుంది కదా, అదే కదా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఒక పెయింట్ డబ్బా తీసుకొచ్చి ఆ పెయింట్ డబ్బాతో ఇంకా ఆ మెరూన్ కలర్ క్లాత్ మీద అయితే కోలం డిజైన్ అయితే వేసుకున్నా. ఇప్పుడు కింద అన్నీ కనిపించాయి కదా, చిన్న చిన్న గంటలు అమ్మవారి, అవన్నీ కూడా అంతకుముందే ఏది ప్రత్యేకంగా కొనుక్కొచ్చి నేను ఇప్పుడు చేసుకోవడం లేదు. అన్నీ ఉన్నాయి, అవన్నీ నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. అవి ఇప్పుడు నాకు యూజ్ అవుతున్నాయి. ఇవన్నీ పెట్టయితే నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేసిన. చెప్పాను కదా, పూజ చేసుకోవాలి నా ఇష్టంతో, నాకు ప్రేమతో, కానీ మా ఆయనకు ఖర్చు పెట్టి ఇబ్బంది పెట్టియొద్దు అని చెప్పేసి డిసైడ్ అయినా అని. అందుకే ఏమీ ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి చేయలేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటిని వాడి మరి నేను పూజ అయితే చేసుకున్నా. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా పసుపుతో అమ్మవారి పాదాలు చేసి పూజ చేయడము. అలా నాకు అర్ధనారీశ్వరి అమ్మవారిది అయ్యవారిది చేయాలి అని అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా అమ్మవారి పాదాలు అయితే డైరెక్ట్ పట్టీలు పెడితే సరిపోతుంది, అట్లా కాదు కదా. ఇప్పుడు అయ్యవారి పాదం ఒకటి, అమ్మవారి పాదం ఒకటి. శివయ్యకు పట్టీలు పెట్టకూడదు కాబట్టి శివయ్య కోసం కంకణం తీసుకుందామని చెప్పేసి నేను ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళిన. నేను ఫస్ట్ అయితే ఒక చైన్ తీసుకున్నా అమ్మవారికి పట్టీలాగా పెట్టడం కోసం. ఇంకో కాలు కోసం కడియం కావాలన్నా, అదేంటి పట్టీలు తీసుకుంటే 2 కాళ్ళకు పెట్టొచ్చు కదా, పట్టీలు తీసుకోండి అన్నారు. కానీ అది అయ్యవారి కోసం కాబట్టి కడియం కావాలి నాకు ఇలా అని చెప్పేసి నేను గూగుల్ పిక్స్ ఓపెన్ చేసి అది చూపించాను. సేమ్ అలా చూపించేసరికి తీసుకొచ్చి ఇవి ఇచ్చారు నాకు. నేను అనుకున్నట్లయితే నాకు దొరికింది. ఇంకా అమ్మవారి పాదం అయ్యవారి పాదం కోసం కావాల్సినవి అయితే ఇంకా అవన్నీ ఎంత ఆనందంగా ఎంత తృప్తిగా చేశానంటే నేనైతే మాటల్లో చెప్పలేను, అట్లనే ఈ వీడియోలో చూపించలేను. ఈ వీడియో మరీ లాగైతే బాగోదు. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు చూపిస్తాను అమ్మవారి పాదం అయ్యవారి పాదం ఎలా చేశాను అనేది. ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోతుంది. ఓకే అండి, మరి బాయ్. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్.